హాయ్ అండి అందరికి. మా వైఫ్ మీకు తెలిసిందే కదా, మీరు ఏమనుకోవద్దు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు కొత్తగా మైక్ ఒకటి కొనుక్కోవచ్చిన. ఈ మైక్ బాగున్నది, మీ వాయిస్ బాగున్నది మీరు మెసేజ్ పెట్టబోయినారు అనుకో, తర్వాత నా పని వేరే విధంగా ఉంటుంది. ఆలోచించండి, ఒకసారి లైక్ కొట్టండి తప్పకుండా. ఏమా చూసినారా, అప్పుడే ఇంగ్లీష్ స్టార్ట్ చేసింది తెలుగు వేసి. జాగ్రత్తగా ఉండాలి, ఒకసారి ఆలోచించండి. లెక్క పెట్టి అయితే మైక్ కొన్నా, ఇంకా అంతకు మించి ఏం చెప్పలేను. ఇప్పుడు మీ ముందు చెప్పినా ఆ ముందు చెప్పినా ఇబ్బంది. ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు నన్ను ఏమనకూడదు అంటే లైక్ కొట్టండి చాలు. లైక్ కొడితే ఏమన్నా చూడండి, మీరు లైక్ కొట్టినా ఏమన్నా అని అడుగుతుంది, ఇంకా డౌటే కదా. లైక్లకి నేను తిట్టడానికి కారణం ఏం బా? ఏ కారణం లేకపోయినా తిడతాదని చెప్తాను. అది అదే కదా ఇప్పుడు నువ్వు చెప్పేదే. అసలు వీడియోకి లైక్లకి నిన్ను తిట్టడానికి సంబంధం ఏమి? సంబంధం ఆడవాళ్ళు తిట్టాలంటే సంబంధమే లేదు, ఏదో ఒక విధంగా తిట్టచ్చు. ఇది నేను చూడలే. అదే కదా నువ్వు చెప్పేది. నీతో మాట్లాడి నేను గెలుచుకోలేను. నువ్వు ఆమెతో మాట్లాడి నేను గెలుచుకోలేని ఆమెకు అర్థమైపోయింది. అదే కదా, మాట ముందు నవ్వుతుంది. మాట ముందు నవ్వే వాళ్ళు చాలా డేంజర్, అయ్యో చాలా సీరియస్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. నీలో కొత్త కోణాన్ని చూసి నాలో కొత్త కోణమా? ఈ 10 సంవత్సరాల్లో కనిపించింది, ఇప్పుడు కనిపించిందా? ఏం కానిచ్చింది? కొత్త కోణాన్ని చూసి కొత్త డౌట్లు రాకపోతే చాలు. ఓకే, మీరు మర్చిపోకుండా లైక్ కొట్టండి.